మంచిర్యాల కార్పొరేషన్లోని 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న సోమ్ శ్రీనివాసుల విజయోత్సవ ర్యాలీ భారీగా నిర్వహించారు. అనంతరం ఇక్కడ లక్ష్మీనగర్లో భారీ ఎత్తున కృతజ్ఞత సభను నిర్వహించారు. కృతజ్ఞత సభకు ఎందుకు జరుపుకుంటున్నామంటే నీలి శ్రీనివాస్ స్వప్న గారికి మన మంచిర్యాల జిల్లా టైగర్ ప్రేమసాగర్ గారు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చి వారిని ప్రోత్సహించి ఈ విధంగా విజయ పదంలో నడపడానికి కారణమైనటువంటి మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారికి, అదేవిధంగా డిసిసి మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కాలనీకి వచ్చి నేను దాదాపుగా సంవత్సరం అవుతుంది. సంవత్సరంలో నేను శ్రీనన్నతో ఉన్నది చాలా తక్కువ సమయం. తన గురించి నేను తెలుసుకున్న తర్వాతనే తన వెంట ఉంటుండి 15 రోజుల నుండి దాదాపుగా కష్టపడి నాతో పాటు మిగతా ఈ కాలనీ వాసులందరూ మారుతి నగర్ కానీ, వికాస్ నగర్ కానీ, వడ్రే కాలనీ కానీ, లక్ష్మీనగర్ కానీ వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఈ విధంగా భారీ మెజార్టీతో 327 మెజార్టీతో గెలిపించినందుకు ఈ 51 డివిజన్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా దాదాపుగా నేను సీనన్నతో తిరిగినప్పుడు ముఖ్యంగా మన ఈ 51 డివిజన్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే రోడ్డు వ్యవస్థ ఒకటి చాలా దరిద్రంగా ఉంది. అదేవిధంగా మన డ్రైనేజీలు అయితే ఎత్తుపల్లాలతో చాలా ఇబ్బందిగా గురవుతున్నారు. ఇంకా మేజర్ సమస్య ఏంటంటే దాదాపుగా వడ్ర కాలనీ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా విజిట్ చేయలే. మన ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా అంటే వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. ఆ విషయం మా ప్రేమసాగర్ గారికి నేను వీడియోలు తీసి ప్రత్యేకంగా కూడా మా ఇన్ఛార్జ్ నుండి మునిగారికి కూడా చెప్పాను. ఇవన్నీ విషయాలు సార్ దృష్టికి తీసుకుపోయాం. వారికి 100% సార్ తరపు నుండి ఖచ్చితంగా త్వరలోనే శుభవార్త వింటారు. అదేవిధంగా ఈ మధ్యలో రోడ్డు కూడా ఉంది. దానికి సంబంధించి కూడా సార్ గారికి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా వచ్చే నిధుల్లో ఖచ్చితంగా దాదాపుగా మరి కోటి రూపాయల పైనే కంపల్సరీ ఇచ్చే ప్రపోజల్ తీసుకొస్తారని నేను స్వప్న శ్రీనివాస్ గారికి వేడుకుంటాను. ఈ విధంగా మిగతా సమస్యలు చాలా ఉన్నాయి, అందరు చెప్తున్నారు. కాకపోతే ఒకటే మా ప్రజలకు కావాల్సింది డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి, విద్య, మరియు అదేవిధంగా రోడ్ల వ్యవస్థ, ఇంకా ఏదైనా ఇతర గవర్నమెంట్ నుండి వచ్చే పథకాల లబ్ధిదారులు ఇంటింటికి ఖచ్చితంగా మీరు దగ్గరుండి చేరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ